శివయ్య సకుటుంబ సపరివారంగా మనల్ని అందరినీ అనుగ్రహించి కాపాడాలని కోరుకుంటూ శ్రీశైల మల్లన్న సన్నిధి శతాబ్దాల చరిత్రను సొంతం చేసుకుంది. శ్రీశైల క్షేత్రం తరతరాల చారిత్రక వైభవానికి ప్రతీకగా నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ తొలి పాలకులైన శాతవాహనులు మొదలు ఇక్ష్వాకులు, విష్ణుకుండీలు, పల్లవులు, కడంబులు, చోళులు, రాష్ట్రకూటులు, చాళుక్యులు, హోయసాలులు, కాకతీయులు, రెడ్డిరాజులు, విజయనగర ప్రభువులు మొదలైన వారందరి పాలనలో ఈ క్షేత్రం అంచెలంచెలుగా అభివృద్ధి పొందిందని పెద్దలు చెప్తూ ఉంటారు. శ్రీశైల క్షేత్రంలో మనం దర్శనానికి వెళ్తుంటూనే గణపతి దర్శనమిస్తాడు కదండి. రత్నగర్భ గణపతి ముఖమండపంలో నైరుతి భాగంలో 4 అడుగుల ఎత్తుగల గణపతి దర్శనమిస్తాడు. ఈ స్వామికి రత్నగర్భ గణపతి అని పేరు. ఎర్రరాతితో మలచబడి చతుర్భుజుడై ఈ గణపతి ఆసీనుడై 4 చేతులతో కుడివైపున క్రింద నుండి పైకి దంతాన్ని, అంకుశాన్ని, అట్లే ఎడమవైపున మోదకాన్ని, పాశాన్ని ధరించి ఉన్నాడు. కిరీటం మకుటాన్ని గల స్వామి కంఠాభరణాలు, హస్తాభరణాలను కలిగి ఉండి పాదాలకు నూపురాలు కూడా ధరించి ఉన్నాడు. స్వామికి యజ్ఞోపవీతం, నాగ ఉదరబంధం ఎంతో అలంకారయుక్తంగా మలచబడ్డాయి. స్వామికి వెనుక అలంకారిక తోరణం కూడా చెక్కబడి ఉంది. ఇప్పుడు గణపతి స్వామికి వెండి మండపం ఏర్పాటు చేయబడి ఉంది. సుదర్శన వీరభద్రుడు కూడా దర్శనమిస్తాడు. స్వామి దర్శనం అయిపోతూనే స్వామివారి ఆలయ ముఖమండపానికి వాయువ్య భాగంలో భద్రకాళి సమేతుడైన వీరభద్రస్వామి దర్శనమిస్తాడు. నల్లరాతితో మలచబడి ఈ స్వామి ఎంతో అరుదైన రూపంతో 40 చేతులతో వివిధ ఆయుధాలను ధరించి ఉన్నాడు. వీరభద్రుడి 36 స్వరూపాలలో ఈ సుదర్శన వీరభద్ర స్వరూపం కూడా ఒకటి. దక్షయజ్ఞ విధ్వంసం సమయంలో తాండవం చేస్తున్న వీరభద్రుణ్ణి చూసి దేవతలంతా భయకంపితులైతారట. అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని వీరభద్రుడిపై ప్రయోగించగా దాన్ని వీరభద్రుడు మింగివేశాడని పురాణ కథనం. అందుకే ఈ వీరభద్రుడి స్వరూపానికి సుదర్శన వీరభద్రుడు అని పేరు. పంచలోహ విగ్రహాలు కూడా ఉంటాయి. శ్రీశైల ఆలయంలో ఎంతో చారిత్రక ప్రాధాన్యం గల పలు పంచలోహ కాంస్య విగ్రహాలను మనం చూడవచ్చు. వీటిలో తూర్పు ద్వారం నుండి ముఖమండపంలోకి ప్రవేశించగానే ఎదురుగా ఆంగ్ల శకం 11వ శతాబ్దం నాటి చంద్రశేఖరమూర్తి, 12వ శతాబ్దం నాటి నటరాజమూర్తి పంచలోక విగ్రహాలు దర్శనమిస్తాయి. అదేవిధంగా 9వ శతాబ్దం నాటి నటరాజమూర్తి, శివకామసుందరి కూడా దర్శనమిస్తారు. ఇక ముఖమండపంలో సుదర్శన వీరభద్రుని వద్ద 17వ శతాబ్దం నాటి గంగాధరమూర్తి, దేవి విగ్రహాలు కనిపిస్తాయి. శ్రీశైల క్షేత్రానికి మాఘమాసంలో కాలినడకన వెళ్ళే భక్తులు చాలామంది వెళ్తూ ఉంటారు. కాలినడకన శ్రీశైల దర్శన ప్రాప్తి, సర్వపాపహరణం. అందరికీ శివయ్య అనుగ్రహం వలన శ్రీశైల దర్శన ప్రాప్తి కలగాలని కోరుకుంటూ ఓం నమః శివాయ. శివాయ గురువే నమః.